హైదరాబాద్ సైదాబాద్ లోకయుక్త కాలనీ గుడిసెల తొలగింపు బాధితులు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి గుడిసెలు ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. గుడిసెల తొలగింపులకు స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, రెవెన్యూ అధికారులు కలిసి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జాదారులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని కూనంనేని ఆరోపించారు. అలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా బలవంతంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే గుడిసెలు ఖాళీ చేయించి గుడిసెల కూల్చడం అనైతిక చర్య అని దుయ్యబట్టారు. సిపిఐ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో తిరిగి అదే చోట గుడిసెలు వెంచి గుడిసె వాసులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు. మీరు 40 మంది ఉన్నా సరే మీకు ఎర్రజెండా ఉంటే అందరికి చదువుకుంటాం, ఏదేం చేస్తాం మీకోసం అరెస్ట్ అవుతాం, ఏదేం చేస్తాం.